ఓం సారం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, సెప్టెంబర్ 5వ తేదీన మధ్యాహ్నం 3:40 తర్వాత ఇద్దరు మనుషుల వల్ల నీకు జరిగేది ఇదే. వాళ్ళ పేర్లతో సహా చెప్తాను, జాగ్రత్తగా విను. ఈ వీడియో చూడకపోతే చాలా చాలా నష్టపోతావు. జాగ్రత్త తల్లి. నేను ఇంకా ఈ మాట మళ్ళీ కూడా చెప్పను, ఒక్కసారి గట్టిగా చెప్తున్నాను. నీ మనసు లోతుల్లోకి వెళ్ళేటట్టు చెప్తున్నాను. మరి నీ మనసు లోతుల్లోకి, నీ గుండె లోతుల్లోకి ఈ ఒక్క మాటను తీసుకుంటావా వదిలేసుకుంటావా నీ ఇష్టం. ఎందుకు అంటే, ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల నీకు ఏం జరుగుతుందో తెలిస్తే వణికిపోతావు. వాళ్ళు నమ్మిస్తారు, నటిస్తారు, నట్టేట్లో ముంచేస్తారు, మోసం చేస్తారు, మాయ చేస్తారు. ఎన్ని నాటకాలు ఆడాలో అన్ని నాటకాలు నీ ముందు ఆడతారు. నువ్వు ఎంత గట్టిగా ఉన్నా కూడా, ఎంత మోసపోకూడదు అనుకున్నా కూడా వాళ్ళ మాయకి లోబడిపోతావు, ప్రలోభ పడిపోతావు. కాబట్టి విపరీతంగా నష్టం కలిగే అవకాశం అయితే ఉంది. జాగ్రత్త తల్లి, ఇది హెచ్చరిక అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి. ఇంతకీ ఈ వ్యక్తులు ఎవరు, ఏం చెయ్యబోతున్నారు, అసలు విషయం ఏంటి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే మనకు ఏదైనా ఒక ఆపద రాబోతుంటేనో, చిక్కుల్లో పడబోతుంటేనో, ప్రమాదంలో పడబోతుంటేనో బాబా గారు వెంటనే వచ్చి చటుక్కున అందులో నుంచి మనల్ని లాగటానికి ఏదో ఒక సలహానో, సూచనో, సందేశమో ఏదో ఒకటి తెలియజేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో మనము గనుక ఎరుకతో ఉండి ఏమరపాటుతో ఉండకుండా ఆ సందేశాన్ని అందుకున్నాము అంటే, అలా బాబాగారి సందేశాలను అందుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళి బాబాగారి గొడుగు నీడి కిందకి చేరుకున్నామంటే అంతటితో అంతమైపోతాయి మన కష్టాలు, కన్నీళ్లు, బాధలు, మనకు రాబోతున్న ఆపదలు, చిక్కులు, ప్రమాదాలు, ముప్పులు ప్రతి ఒక్కటి కూడా. ఎందుకంటే బాబా గారు ఒక రక్షణ వలయాన్ని మనకు ఏర్పరుస్తారు. తన రక్షణ వలయంలో మనల్ని ఉంచుతారు. అని మన దగ్గరికి ఏవైనా రావాలి, తాకాలి అంటే కూడా ముందు బాబా గారిని తాకాలి. బాబా గారు మన ముందు నిలబడి ఉంటారు ఒక కొండంత అండల. మరి బాబాను ఢీ కొట్టి అవి బతకగలవా, జయించగలవా, మాడి మసైపోతాయి. కాబట్టి బాబా గారు అందిస్తున్న ఈ సందేశాలను తప్పకుండా అందుకున్నామంటే మన జీవితంలో ఎలాంటి బాధలు, అగచాట్లు మనం పడాల్సిన అవసరం లేదు. ప్రతిదీ కూడా బాబా గారు మన భారాన్నంతా ఆయన మోసేస్తారు. కాబట్టి బాబా గారి కోసం అయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. బాబా గారు రహస్యాన్నంతా అక్కడ దాచి ఉంచారు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇన్నాళ్ళు కూడా మన ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని, బాబా గారి మీద ఉన్న భక్తిని ఎలా తెలియజేశారు? వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఇక నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మధ్య ఒక ఆవిడ నన్ను పర్సనల్గా కలిసినప్పుడు చెప్పారంటే, నాకు ఇక్కడ తెలిసిన ఆవిడే, విషయం ఏంటంటే బాగా బతికిన ఫ్యామిలీ, కానీ ఒక్కసారిగా ఏమైపోయిందంటే ఏదో జరిగినట్టు, వాళ్ళ ఇంటికి ఎవరో కట్టు వేసినట్టు, చేతబడి చేసినట్టు ఇలా అయిపోయింది. ఉన్నవంతా అమ్మేసుకున్నారు. చాలా ప్రాపర్టీస్ ఉంటే అన్నీ కూడా తాకట్టులోకి వెళ్ళిపోయి సగం అమ్మేశారు. ఒక కొలాప్స్ అయిపోయారు. డబ్బు పరంగా, ఆరోగ్యపరంగా, ఆనందపరంగా అసలు పూర్తిగా కూడా ఎంత దిగజారిపోవాలో అంత దిగజారిపోయారు. ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితి, అల్లాడిపోతున్న ఆ స్థితిలో ఈ గురువుగారి గురించి నేను చెప్పాను ఆవిడకు. ఇలా ఉందండి మా పరిస్థితి అన్నప్పుడు, లేదండి మనకు తెలిసిన గురువుగారు ఉన్నారు, ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూడండి అని చెప్పి గురువుగారు నెంబర్ ఇస్తే, గురువుగారు ఏం పూజలు చేశారో తెలియదు, ఎలాంటి పరిహారాలు అందించారో మాకు తెలియదు. ఒక్కొక్క ప్రాబ్లమ్ కూడా ఈరోజు మాకు సాల్వ్ అవుతూ వస్తున్నాయండి. ఎందుకంటే మా దగ్గర తీసుకున్న డబ్బు కానీ, మాకు రావాల్సిన అమౌంట్ కానీ మళ్ళీ మాకు రిటర్న్ అవుతుంది. ఇంకొంతమంది ఏంటంటే, మేమున్నాము, మేము హెల్ప్ చేస్తాము, మీరు ఇలా ఉన్న భూములన్నీ అమ్ముకోకండి అంటూ అందరూ ముందుకు వస్తున్నారు. మళ్ళీ కూడా మా బిజినెస్ ఏదైతే ఉందో దాంట్లో మళ్ళీ పెట్టుబడులు పెడుతున్నారు. కాబట్టి ఈరోజు మేము ఒక్కొక్కటి కూడా ముందడుగు వేయగలుగుతున్నాం, ఒక్కొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోగలుగుతున్నాం అంటూ ఎంతో హ్యాపీగా తన హ్యాపీనెస్ ని షేర్ చేస్తారండి ఆవిడ. నిజానికి బాబా గారికి థ్యాంక్స్ చెప్పాలండి, గురువు గారికి థ్యాంక్స్ చెప్పాలండి అంటూ, మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు.
నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే, నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అబద్ధాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి, 2 వ్యక్తులు నీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారమ్మా. వారి వల్ల నీకేం జరుగుతుందో తెలుసా? ఒక్కొక్క మాట విన్నావు అంటే ఆతరిపోతావు, వణికిపోతావు. గుండె అరచేతిలో పెట్టుకుని విను తల్లి. ఎందుకంటే నీతో మంచిగా ఉంటారు, నవ్వుతారు, నటిస్తారు. ఎన్ని నాటకాలు ఆడాలో అన్ని నాటకాలు ఆడతారు. మోసం చేస్తారు, నట్టేట్లో ముంచేస్తారు. నిన్ను ఎన్ని విధాలుగా పాడు చేయాలో చేస్తారు. ఆఖరికి వారి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. నిన్ను చెడగొట్టేసి నాశనం చేసేసి. మరి ఆ వ్యక్తులు ఎవరు? వాళ్ళ వల్ల మీకు అసలు ఏం జరగబోతుంది? వాళ్ళ పేర్లతో సహా కూడా ఈరోజు నీ సాయి నీ ముందు ఉంచబోతున్నాడు బిడ్డ. నిజానికి ఇది యాదృచ్ఛికంగా ఈ సందేశం నీ కంట పడలేదు తల్లి. ఒక కారణం ఉండబట్టే నీ కంట పడింది. కాబట్టి అలా నీ కంట పడిన క్షణాన ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా అన్ని పక్కన పెట్టేసి చూడటానికైతే ప్రయత్నించు. ఎంతో అదృష్టం చేసుకున్నావు కాబట్టి ఈ సందేశం అనేది నీ కంట పడింది, నీ చెవిన పడుతోంది. కాబట్టి నీ సాయి సందేశాన్ని కొట్టిపడేయకు, తోసిపుచ్చుకో. ఎందుకంటే ఆ తర్వాత తీరిగ్గా కూర్చొని పశ్చాత్తాపపడతావు. అందుకే మరీ చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నీ గురించి కూడా కొన్ని విషయాలు చెప్పాలి బిడ్డ. అసలు ఆ వ్యక్తులు ఎందుకు నీ జీవితంలోకి వస్తున్నారు? ఎవరు అవకాశం ఇచ్చారు? ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారు? వాళ్ళ వల్ల నీకు అసలు ఏం జరగబోతోంది అంటే, ముఖ్యంగా నీ గురించి చెప్తే అక్కడ ఏం జరుగుతోంది, వాళ్ళు ఎందుకు వస్తున్నారు అన్నీ కూడా అర్థమైపోతాయి. ఇందులో నువ్వు చేసిన తప్పు ఎంతుంది, నువ్వు చేసిన పొరపాటు ఎంతుంది, నువ్వు దిద్దుకోవాల్సినవి ఏంటి, నువ్వు సరిదిద్దుకోవాల్సినవి ఏంటి, ఆచరించాల్సినవి ఏంటివి, పాటించాల్సినవి ఏంటి, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు చెప్తాను తల్లి. పెడచెవిన మాత్రం పెట్టకమ్మా. పెట్టావు అంటే బాధపడతావు. ఒక తండ్రిగా మాత్రమే ఈరోజు నేను హెచ్చరిస్తున్నా, జాగ్రత్తలు చెప్తున్నాను. చిక్కుల్లో పడబోతున్న జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నాను. కాబట్టి జాగ్రత్త. ఒక్కొక్కసారి చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఆ సమస్యలను ఎలా తీర్చుకోవాలో తెలియక సతమతమైపోతూ ఉంటారు కదా. వ్యక్తిగతంగా నిన్ను గమనించినట్లయితే చాలా అంటే చాలా అమాయకురాలు అని చెప్పాలి. మంచితనానికి సులభంగా పడిపోతావని చెప్పాలి. ఎదుటివారి చేత సులభంగా మోసగింపబడతావని చెప్పాలి. నీకు పక్క వాళ్ళు నీ యొక్క శ్రేయోభిలాషులు, నీ మంచి కోరేవాళ్ళు, నీ గురించి మంచి ఏంటి, చెడు ఏంటి, వాటి యొక్క తేడా ఏంటి, ఎవరు నీ దగ్గరకు ఎందుకు వస్తున్నారో, నీ అవసరం తీర్చుకోవటానికి వాళ్ళు వస్తున్నారు అని, వారి యొక్క అవసరాల కోసమే నిన్ను వాడుకుంటున్నారు అనే విషయాలు నీకు పదే చెప్పి నిన్ను ఒక మంచి దారిలో పెట్టే ఒక వ్యక్తి ఉంటే నువ్వు 80% వరకు కూడా రక్షించబడతావు బిడ్డ. ఎందుకంటే అందరినీ గుడ్డిగా నమ్మేస్తావు. అందరూ నా వాళ్లే అనుకుంటాం, అందరూ మంచి వాళ్లే అని అనుకుంటాం. ఎవరు ఎందుకు వస్తున్నారు, వాళ్ళు ఎందుకు నీతో ఎంత మచ్చికగా ఉంటున్నారు, మంచితనంగా ఉంటున్నారు అర్థం చేసుకోలేవు. వాళ్ళు ఎలా నటించినా నమ్మించినా సులభంగా నమ్మేసి వాళ్ళ మాయలో పడిపోతావు. అలాంటప్పుడు నీ శ్రేయోభిలాషులు అంటే నీ కుటుంబ సభ్యులు, నీ తల్లి కానీ, తండ్రి కానీ, భార్య కానీ, అక్క కానీ, చెల్లి కానీ, అన్న, తమ్ముడు, ఇలా ఎవరో ఒకరు మంచి స్నేహితులు కానీ వాళ్ళు నిన్ను అవసరాలకు వాడుకుంటున్నారు. వాళ్ళైతే నీ దగ్గరికి ఊరికినే రాలేదు, ఏదో అవసరం ఉండే వస్తున్నారు, మోసం చేస్తున్నారు, జాగ్రత్త, వాళ్ళు నటిస్తున్నారు అని కనుక నీకు చెప్పారు అంటే నువ్వు రక్షించబడ్డట్టే. లేకపోతే నిజానికి మోసపోతావు బిడ్డ. అలాంటి ఒక వ్యక్తి నీకు ఉంటే కనుక నువ్వు ఖచ్చితంగా సేవ్ అయినట్టే.
లేకపోతే ఎదుటివారి చేత ఇట్టే అమాయకంగా మోసగింపబడతావు. వాళ్ళు మోసం చేస్తున్నారని కూడా తెలుసుకోలేకపోతావు. ఎందుకు ఇలా చెప్తున్నానో తెలుసా తల్లి? మరి నువ్వు అంత పిచ్చిదానివా, అంత అమాయకురాలువా అని చెప్పి అంటే ఇక్కడ విషయం గమనించినట్లయితే పిచ్చితనమో అమాయకత్వమో అనే దానికంటే కూడా ముఖ్యంగా ఇక్కడ మంచివాళ్ళ లేదా అమాయకుల అన్న విషయం పక్కకు పెట్టేస్తే అన్నింటికడే అంటే కూడా ముఖ్యంగా మంచితనం, అతి మంచితనం. ఎంత మంచివాడివి మంచిదానివి అంటే గనక అతి మంచితనం కూడా ఈ రోజుల్లో అంత పనికి రాదు బిడ్డ. ఎందుకంటే అతి మంచితనం చూపించే వారిని జనాలు ఈ రోజుల్లో ఏ దృష్టితో చూస్తున్నారో తెలుసా? అమాయకులుగా, పిచ్చివాళ్లుగా చూస్తున్నారు. నీ యొక్క అతి మంచితనాన్ని అలుసుగా తీసుకుని నిన్ను ఎలా తొక్కేయాలా అని చెప్పి ఆలోచిస్తుంటారు. లేదు, వారిని అవసరాల కోసం మాత్రమే వాడుకుని వారిని పక్కకు ఎలా నెట్టేయాలా అని చెప్పి కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఆడవారైనా మగవారైనా గుర్తించుకోవాల్సిన విషయం ఒకే ఒక్కటి తల్లి. నిన్ను ఎప్పుడూ కూడా తిడుతూ నీ వెన్నంటే ఉండి ఇలా చేసుకో, అలా చేసుకో, ఇలా ఉండు, అలా ఉండు, అలా చెయ్యకు, ఆ దారిలో వెళ్ళకు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి నీ మంచి కోరుకునేవాళ్ళు, నిన్ను కోపగించుకునేవాళ్ళు, నిన్ను హెచ్చరించేవాళ్ళు, నిన్ను అదిలించేవాళ్ళు, మందలించేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు నీ చుట్టూ. ఇలా నీకెవరైతే మంచి చెడులు చెప్తున్నారో వాళ్ళు నిజమైన నీ మిత్రులు, నీ సన్నిహితులు, నీ ఆప్తులు, నీ వాళ్ళు అని నువ్వు గుర్తించుకోవాలి. ఇలా కాకుండా నువ్వు తప్పు చేసినా, పొరపాటు చేసినా, నీ భజన చేసి నీకంటే తోపు లేరు, తురుము లేరు, ఏం చేసావు నువ్వు అని మెచ్చుకుంటారు చూడు. నీ పతనానికి వాళ్ళు కారణమవుతున్నారని, దారి పూల పానుపు వేస్తున్నారని నువ్వు గుర్తించుకోవాలి. అలాంటి వారిని వెంటనే పక్కకు పెట్టేసేయాలి, లేకపోతే చిక్కుల్లో పడతావు. ఎందుకు బాబా ఇలా చెప్తున్నావు అన్న అనుమానం నీ మనసులో ఒకటి ఉంటే గనక, ఇక్కడ ఆడపిల్ల అయితే తన తల్లిని, తండ్రిని, తన భర్తని, తోబుట్టువులని మాత్రమే నమ్మాలి. మగపిల్లవాడు అయితే తన తల్లిని, తండ్రిని, భార్యని, తోబుట్టువులని మాత్రమే నమ్మాలి. అంతేకాని అమ్మాయి అయితే వేరే అబ్బాయిలను, అబ్బాయి అయితే వేరే అమ్మాయిలను అస్సలు నమ్మకు. ఎవరిని కూడా ఎక్కువ నమ్మకు. ఒక హద్దులో వాళ్ళని ఉంచటానికి ప్రయత్నించు. ఎందుకంటే ఈ ఒక్క పదాన్ని కూడా నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఉంది బిడ్డ. మిగతా వాళ్ళు ఎవరు కూడా, ముఖ్యంగా ఎవరిని కూడా నమ్మకు. ఎవరు చెప్పే మాయ మాటలకు పడిపోకు. ఆ తర్వాత ఎవరైనా కానీ ముందు నీకే చెప్తున్నా, ముందు నిన్నే చూస్తున్నాను, నిన్నే సంప్రదిస్తున్నాను, నీ అనుమతి కోసమే నేను వచ్చాను, ఈ పని చెయ్యాలో వద్దో నాకు దారి తోచట్లేదు, అందుకే నిన్నే మొదటగా అడుగుతున్నాను అని నీ దగ్గరికి వచ్చి నాటకాలు ఆడతారు చూడు. అలాంటి వాళ్ళను అస్సలు నమ్మకు. వాళ్ళు ఇంతకుముందే 10 మందిని అడిగి ఉంటారు. లేదు, వాళ్లకు అక్కడ నీ అవసరం ఉంది, డబ్బు అవసరం ఉందో, లేదా ఒక పని నీ దగ్గర చేయించుకోవాలో, నీ భజన చేసి నువ్వే ఒక గొప్ప వ్యక్తివి, నీకంటే మించిన వాళ్ళు నా జీవితంలో లేరు, నువ్వైతే నాకు ఒక సరైన సలహా ఇస్తావు, అందుకే నిన్ను మొదటిగా సంప్రదిస్తున్నాను అని నీ భజన మొదలు పెడతారు చూడు. అక్కడ నీతో అవసరానికి వచ్చారని నువ్వు గుర్తించుకో బిడ్డ. ఇలా వాళ్ళు చేస్తున్న పనిలో సరైన దారి దొరక వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది నీకు తెలిసిపోతుంది. వాళ్ళ కళ్ళలో నిజాయితీ ఉంటుంది, నటన ఉండదు, బెరుకు ఉండదు, తడుముకోవటం ఉండదు. ఈ నాటకాలు ఆడాలి అని వచ్చేవాళ్ళు కళ్ళల్లో బెరుకు ఉంటుంది, తడుముకుంటారు, మాట చిరునవ్వులో కూడా స్వచ్ఛత ఉండదు. అది నువ్వు అర్థం చేసుకోబిట్ట. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. వారికంతా కూడా సరే అని అనుకున్నా కూడా అంతా బాగుంది అనుకుని కూడా నీతో అవసరం కోసం మాత్రమే నీ దగ్గరికి వచ్చి ఏదో నీ అనుమతి అడుగుతున్నట్టు, సలహా అడుగుతున్నట్టు నటించి నీ యొక్క అవసరానికి, వారి యొక్క అవసరానికి నిన్ను అండగా నిలబెట్టుకోవటానికి చేసే నాటకపూర్వమైన ప్రయత్నాలు తప్ప ఎటువంటి ప్రేమ లేదు, అభిమానం లేదు అనేది నువ్వు గుర్తించు. కాబట్టి నువ్వు ముఖ్యంగా తల్లిని, తండ్రిని, భార్యను, భర్తను, కన్న బిడ్డల్ని మాత్రమే నమ్ము తల్లి. మిగతా వారు ఎవరు కూడా నీ మంచి కోరుకునే వాళ్ళైతే చాలా తక్కువ మంది ఉంటారు. ఇక్కడ ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకో. ఎందుకంటే ఇటు మగవారి విషయానికి వస్తే ఒక్కొక్కసారి ఈ స్నేహితులు కూడా ఎలా ఉంటారు అంటే, స్నేహితులు భవిష్యత్తును బాగు చేసేవాళ్ళు ఉంటే భవిష్యత్తును పాడు చేసేవాళ్ళు కూడా ఉన్నారు.
మంచిగా బుద్ధిగా పద్ధతిగా ఉన్న వాళ్ళను చెడగొట్టేది స్నేహితులే, చెడిపోయిన స్నేహితులను బాగుపరిచేది స్నేహితులే. ఇక్కడ నీ విషయంలో ఏం జరుగుతుంది అంటే, నీకు లేని అలవాట్లని నేర్పించాలని చూస్తారు. అది ఒక తాగుడు కానీ, మద్యం కానీ, జోదం కానీ, ఏదో ఒకటి కానీ కవ్విస్తారు, నిన్ను రెచ్చగొడతారు. నువ్వు ఏ పనైనా చేయగల సమర్థుడివి, మాకు తెలుసు నీ గురించి, నీ సత్తా గురించి మాకు తెలుసు. వారానికి ఒక్క రోజులే కదా, 10 రోజులకు ఒక్కసారే కదా, ఏ మాత్రం అనుభవించలేకపోతే మన జీవితం ఎందుకు, సంపాదన ఎందుకు, మనం మనిషి పుట్టాక అని చెప్పి చెడగొట్టే వాళ్ళు కూడా అబ్బాయిలని చాలామంది ఉన్నారు. అలా కాకుండా అమ్మాయిలను కూడా ఇంత చేసి కూడా నీ స్వతంత్రంగా నువ్వు ఏమీ కొనుక్కోలేవా, నీ చేతులారా ఏమీ నువ్వు తీసుకోలేవా, ఎలా ఉంటే ఎలా అంటూ అనవసరపు ఖర్చులకు అలవాటు చేసి చెడగొట్టే స్నేహితులు అమ్మాయిలకు ఉంటారు. ఇలా రకరకాల మాయమాటలు చేసి మభ్యపెట్టి మత్తులో దించేసి అనవసరపు ఖర్చులకు అలవాటు చేసి అటు తిరుగుదామా ఇటు తిరుగుదామా ఇలాంటి వాటికి అలవాటు చేసి, ఇలాంటి స్నేహితులు ఎంతవరకు సరైన వాళ్ళు ఒక్కసారి ఆలోచించు బిడ్డ. నీ యొక్క స్నేహం అనే ఈ ముసుగులో నిన్ను నాశనం చేస్తున్న వాళ్ళు నిజంగా నీకు స్నేహితులేనా? లేకంటే నువ్వు నిన్ను ఒక్కసారి ప్రశ్నించుకో. నీకు ఏదైనా కానీ ఎవరికి ఏది జరగకూడదు, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి అని ఎప్పుడు పెద్దలు చెప్తూ ఉంటారు కదా. కీడించి మేలెంచాలి అని కూడా అంటూ ఉంటారు కదా. మరి నీకు ఏదైనా కానీ ఇలాంటి చెడు అలవాట్ల వల్ల నిజానికి ఇక్కడ నా బిడ్డలో మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ముఖ్యంగా చెప్తున్నానో, నీ కుటుంబం గురించి, నీ భార్య గురించి, నీ బిడ్డల గురించి, నీ తల్లిదండ్రుల గురించి, నీ బంధాల గురించి ఒక్క నిమిషం ఆలోచించాలి బిడ్డ. ఎలా, ఎందుకు అంటే ఇలా చెడు అలవాట్ల వల్ల నీకు ఆరోగ్యం పాడవుతుంది. నీ శరీరం అది రోజు రోజుకి కూడా అనారోగ్యం బారిన పడుతుంది. ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు నీకు ఈ స్నేహితులు ఎవరైతే నిన్ను చెడగొట్టారో, రెచ్చగొట్టారో, అన్ని చెడుల వాటికి బానిసల్లా చేశారో, నీకు పూర్తిగా అనారోగ్యం బారిన పడ్డప్పుడు, ఆ సమయంలో నీకు విపరీతంగా డబ్బులు ఖర్చు అవుతున్నప్పుడు నీ భార్య పెట్టాలి, నీ బిడ్డలు పెట్టాలి, నీ తల్లిదండ్రులు పెట్టాలి. ఉన్నదంతా నీ ఆరోగ్యానికి అలా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఆ సమయంలో కూడా నిన్ను చెడగొట్టిన నీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో చుట్టం చూపులాగా వచ్చి పలకరించి వెళ్తారే కానీ ₹1 వారి జోబు నుంచి తీసి నీ కోసం ఖర్చు పెట్టమను బిడ్డ, ఇవ్వమను. నీ కుటుంబానికి ఆదరణగా ఉండమను, ఉండరు. అటువంటప్పుడు నువ్వు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా నిన్ను చూసి బాధపడేది నీ భార్య, బిడ్డలు, నీ తల్లిదండ్రులు. నువ్వు సంపాదించుకునే డబ్బంతా నీ హాస్పిటల్లో బిల్లు రూపంలో అయిపోతుంటే ఇటు బిడ్డల చదువు ఏమైపోతుంది, అటు భార్య అనారోగ్యం పాలైపోతే, ఆమె ఆరోగ్యం ఏదైనా అయితే ఇటు బిడ్డల పరిస్థితి ఏంటి? అండగా ఉండాల్సిన కన్న తండ్రి ఇలా చేతులారా ఈ యొక్క మద్యం అలవాటుకి బానిసైపోయి, చెడు అలవాట్లకి, దురలవాట్లకి బానిసయ్యి తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటే, భార్య కానీ బిడ్డలు కానీ ఏమీ చెయ్యలేక చేతగాని స్థితిలో నిలబడిపోయి ఉంటే ఆ కుటుంబానికి అండగా ఎవరు ఉంటారు? ఎవరు నుంచుంటారు? మరి నిన్ను చెడగొట్టిన స్నేహితులు ఉంటారా? నీ తోడుకి వస్తారా? పోనీ ఒక్క రాత్రి హాస్పిటల్లో నీ దగ్గర ఉండటానికి వస్తారా? నీ తోడుగా ఉండటానికి వస్తారా? ఒక ₹100 ఖర్చు పెడతారా? అలాంటప్పుడు ఇలాంటి స్నేహితులు నీకెందుకు బిడ్డ? ₹10 ఖర్చు పెట్టినా మంచి స్నేహాన్ని కొనుక్కోవాలి బిడ్డ. చెడు స్నేహాన్ని ₹1,00,00,000 ఇచ్చి దూరం పెట్టేసేయాలి. ఈ యొక్క విషయం ఎప్పుడూ కూడా గుర్తుంచుకో బిడ్డ. ఎప్పుడైనా ఆలోచించావా? ఒక్కసారి ఆలోచించు, మనసు పెట్టి ఆలోచించు. నువ్వు లేని రోజు నీ కుటుంబం పరిస్థితి ఏంటి? కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆలోచించు. ఆ తర్వాత దాని జోలికి వెళ్ళమన్నా వెళ్ళవు. చెడు అలవాట్ల జోలికి, మద్యం జోలికి అస్సలు వెళ్ళమన్నా వెళ్ళవు. ఎందుకంటే నీకు స్నేహితులు ఎక్కువే ఉన్నారు. ఆ స్నేహితులు కూడా మంచివాళ్ళు ఉన్నారు, ముంచేవాళ్ళు ఉన్నారు. కాబట్టి జాగ్రత్త. ఇలా నిలబెట్టే రకాల కంటే కూడా నిన్ను ముంచేసే రకాలే ఎక్కువ ఉన్నారు. మాటలతోటి వెన్నంటే ఉండి గొంతు కోసి, తడిగుడ్డలతో గొంతు కోసే రకాలే చాలా ఎక్కువ ఉన్నారు బిడ్డ. కాబట్టి నీ లైఫ్, నీ జీవితం అనేది జాగ్రత్త. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, నీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నాడు సెప్టెంబర్ నెల మొదటి వారంలో. అసలు ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి పేరు ఏ పేరుతో మొదలవుతుంది అని అంటే, ఆ వ్యక్తి పేరు పి అనే అక్షరంతో మొదలవుతుంది. ఆ వ్యక్తి నీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. నీ యొక్క దగ్గరలో ఉన్న బంధువుల్లో
ఒకరు కావచ్చు, నువ్వు పని చేస్తున్న చోట కావచ్చు, నువ్వు ఉద్యోగం చేస్తున్నా, లేదంటే నువ్వు వ్యాపారం చేస్తున్న స్థలంలో నీకు దగ్గరలో ఉన్న వాళ్ళైనా, లేదంటే నీ యొక్క పాత స్నేహితులైనా, ఎవరైనా కానివ్వు, ఈ పి అనే అక్షరం ఉన్న వ్యక్తి ఒక రహస్య శత్రువులాగా నీ యొక్క జీవితంలోకి ప్రవేశించబోతున్నారు బిడ్డ. ముఖ్యంగా నువ్వు గ్రహించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ అక్షరం ఉన్న వ్యక్తి కనుక నీకు ఎదురు పడితే ఎంతలో ఉంచాలో అంతలో ఉంచు. ఇక్కడ పి అనే అక్షరం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మంచివాళ్ళు కాదు, అలానే అందరూ చెడ్డవాళ్ళు కూడా కాదు. పి అనే అక్షరం ఉన్న వ్యక్తులు చాలా మంది కూడా మంచివాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది నువ్వు వారితో మాట్లాడితేనే తెలిసిపోతుంది వారు ఎటువంటి వారు, వారి మనస్తత్వం ఏంటి, వారి ఆలోచనలు ఏంటి, వారి బుద్ధి ఏంటి అనేది నీకు అర్థమైపోతుంది. కాబట్టి ఈ పి అనే అక్షరం ఉన్న వ్యక్తితో నీ యొక్క సొంత విషయాలు ఏవి కూడా చెప్పుకోవద్దు. నీ యొక్క బలం ఏంటి, నీ యొక్క బలహీనత ఏంటి, ఏవి కూడా పంచుకోవద్దు. నువ్వు ఎలా ఉంటావో అలా నువ్వు అలాగే ఉండు. వీరితోనే కాదు, ఎవరితోనైనా కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండు. నీ పని ఏంటి, నీ సంపాదన ఏంటి, ఇది మాత్రమే నువ్వు చూసుకుంటూ నువ్వు వెళ్ళాలి. నువ్వు చేస్తున్న పనిలో అక్కడ వస్తున్న డబ్బు ఏంటి, అక్కడ లాభాలు ఏంటి, నీ వాళ్ళేంటి, నువ్వు ఎంతవరకు ఉన్నావు, ఎంతవరకు నీ పని చేస్తున్నావు, ఎంతవరకు హద్దులు దాటలేదు, ఇవేంటి మాత్రమే నువ్వు గమనించుకుంటూ ముందుకు వెళ్ళిపోతల్లి. అంతేకాని ఇంకా దేని జోలికి వెళ్ళకు. అలా వెళ్ళావు అంటే నీ జీవితం అనేది నిజానికి చాలా చిక్కుల్లో పడుతుంది. ఇది నీ జీవితానికి ఒక ముఖ్యమైన టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి, ఒక మలుపు తిరగబోతుందని చెప్పాలి. నీ భవిష్యత్తు బంగారంలా మారబోయే సమయం అని చెప్పాలి. అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లుగా సక్రమంగా జరిగే సమయం అని చెప్పాలి. ఖచ్చితంగా ఈ సమయంలో ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండు. ఇక నీ చెడుల వాటికి బానిసలను చేసే వ్యక్తుల్లో కూడా ఈ అక్షరం వాళ్ళు ఉంటారు, ఈ పి అనే అక్షరం వాళ్ళు ఉంటారు. జాగ్రత్త. ఇక ముఖ్యంగా నీ జీవితంలోకి ఇంకొక వ్యక్తి రాబోతున్నారు. ఆ వ్యక్తి ఎస్ అనే అక్షరంతో పేరుతో మీ జీవితంలోకి రాబోతున్నారు. ఈ ఎస్ అక్షరము ఉన్న వ్యక్తి నీ జీవితంలో నీ భాగస్వామి అయినా కావచ్చు, నీ స్నేహితుల్లో ఉన్న ఒక సన్నిహితుల్లో ఉన్న ఒక బంధుమిత్రుల్లో ఉన్న, లేదా ఎక్కడ ఉన్నా కానీ ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి నుంచి మీ మంచి కోరుకుంటారు. కాబట్టి అందరూ కాదు బిడ్డ, ఇక్కడ కూడా మళ్ళీ ఆలోచించు. అందరూ మంచే కోరుతారంటే కాదు, చెడు కూడా కోరుతారు. ఇక్కడ కూడా మనుషుల వ్యక్తిత్వాన్ని, మనస్తత్వాన్ని బట్టి నువ్వు నిర్ధారించుకుని అడుగు వెయ్యి. ఎందుకంటే ఇక్కడ నీ యొక్క తెలివి ఏదైతే ఉందో, నీకు ఒక జ్ఞాన నేత్రం ఉంటుంది. ఆ నేత్రం నీకు చెప్తుంది, నీ మనసు నీకు చెప్తుంది వీళ్ళు మంచివాళ్ళ, వీరు చెడ్డవాళ్ళ అని చెప్పి. అలా నీ మనసు నీకు చెప్పినప్పుడు వాళ్ళని వెంటనే ఎలాంటి వాళ్ళు నువ్వు గ్రహించవచ్చు. మంచివాళ్ళు అయితే వాళ్ళతో ఒక వారం 10 రోజులు మెలిగావు అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు నీకు అర్థమైపోతుంది. నీ మనసుకు చెప్తుంది నీకు వీళ్ళు నీకు సరైన వాళ్ళు కాదు, జాగ్రత్త అన్నప్పుడు వాళ్ళకు దూరంగా ఉండటం మొదలుపెట్టు. ఎవరైనా అవ్వనివ్వు. లేదు వీళ్ళు మంచి వాళ్ళే, వీళ్ళతో స్నేహం చెయ్యొచ్చు అన్నప్పుడు వాళ్ళతో కొనసాగించు. ఎంత కొనసాగించినా సొంత విషయాలను ఎవరితో చెప్పకు. ఈరోజు నీ సొంత విషయాలైన ఒక ఆయుధాన్ని నువ్వు వాళ్ళ చేతికి ఇచ్చావంటే మీ ఇద్దరికి వ్యవహారం చెడినప్పుడు ఆ ఆయుధాన్ని వాళ్ళు ఎక్కడ ఎప్పుడు ఎలా వాడాలో వాడి నీ పతనానికి ఆ ఆయుధాన్ని విచ్చలవిడిగా వాడేస్తారు. ఆ వాడకాన్ని నువ్వు తట్టుకోలేవు, చాలా కుంగిపోతావు. జాగ్రత్త. ఇలా నీకు కొంచెం సన్నిహితంగా ఉంటే నీకు అర్థమైపోతుంది. కాబట్టి ఆచి తూచి అడుగు అనేది వేయటం ఎంతైనా మంచిది తల్లి. కాబట్టి ఎంత సన్నిహితులైనా, ఎంత చెడ్డవాళ్ళైనా, ఎవరితో ఎంతవరకు ఎలా ఉండాలో మాత్రమే నేర్చుకో. ఎవరైనా ఇలాంటి వాళ్ళు నీ జీవితంలోకి వస్తే కూడా వాళ్ళను కొట్టాల్సిన పని లేదు, తిట్టాల్సిన పని లేదు. మౌనంగా నువ్వు దూరంగా ఉండటమే దానికి మంచిది. ఇంకా అంతకు మించిన ఇంకొక ఉపాయం అయితే లేదు బిడ్డ. నీ జీవితం ఎప్పుడూ కూడా చక్కగా ఉండాలని నీ సాయి ఎప్పటికప్పుడు కూడా నీకు ఇలాంటి సందేశాలు, సూచనలు అందిస్తూనే ఉంటాడు. ఈ సాయి ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా నీ మీద ఉండగా నీకు భయమే లేదు బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారు. అత్యద్భుతమైన సందేశాన్ని అందించారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు. ఓం సాయిరామ్.